ఈ గతివన్లోడు పొద్దుగా రణంగా వేయండు ఈ వరకు జాడలేడు పత్తలేడు ఆగిలి చూస్తేనే మక్క పెరగడు అంతున్నది దీన్ని కలుపు నీళ్ళు పోతాడు కావచ్చు అనుకుంటే ఈ వరకు జాడలేడు పత్తలేడు ప్రతిరోజు అలకేసే టైంకి తప్పించుకొని పోతాడు తాత ఇంటికైతే రాని ఇలా నెత్తి బుర్విక్తా పెండ తీసుకొచ్చి నా మొక్కని వారేసి పోడాయి అలకు నీళ్ళు ఎవరు పోతుంది అనుకున్నాడో ఏమో అంత ఆట గిట్ట పోతాడా అలుకు అల్లుడు అయిపోయిందో అలుకు జల్లిందా పచ్చిందా చూచాలు కూడా లేకపోయి తాత అలుకు జల్లుడు మొత్తం అయిపోయినా కత్తాడు వీళ్ళ ఇంటికైతే రాని చెప్తా సంగతి అట్టి ముద్రని పాడైతే ముద్రుడు బతికుండా కానీ 2 చెంబులన్నా పోతున్నాయి అలుకు జల్లుతాడు ప్రతిరోజు అమ్మ ఇంత పొద్దున ఘోరంగా సనం పడ్డది అంటే మా సఫిని నన్ను ఇంటికాడ బాగానే ఆడుచుకుంటున్నట్టు పోవాలి చెప్పని ఎప్పుడు నేను గలవాలనే పెడతారేమే సరిగా అయ్యో ఏమైందే పాము గిట్లా వచ్చింది ఏంది గట్లోడు నువ్వు ఓ గత్తరకం రోడ్ నీకు కందేమన్నా మింగినాయా కందేమన్నా మింగినాయా పంచి ఎలా ఉంది ఓ దిక్కు కడప అలుకుతాను కదా కనిపిస్తలేదా అలికిన కడప మించాలి గాడిదన్న దాటది అంటే ఇప్పుడు నువ్వు నన్ను గాడిద అంటున్నావానే ఏ నువ్వు గాడిది ఎందుకు అవుతావు అడ్డగాడివి కదా ఒరే నెత్తి నాయకేసి కొట్టి మెడలు ఇస్తా ఏమనుకుంటున్నావో అబ్బో అలికిన కడుపుకు బొట్టు పెట్టకుండా నువ్వు ఇంట్లోకి వచ్చినావు అనుకో నీ 2 కాళ్ళు జీలకు తెగొడతా బయటకు బయలుపోకుండా అవుతావు తాత అబ్బా నాకు ఇంట్లోకి ఎట్లా రావన్నా తెలియదానే నువ్వు ముగ్గేసేదాకా ఎప్పుడు ఆగుతాయి ఇటువంటి సీక్రెట్ మంత్రాలు నేను నా దగ్గర ఏమనుకుంటాను దాటది నాకు తెలియదా అడ్డగాడ ఇగో నిన్ను లంకంటే ఇల్లు కట్టినావు దాంట్లో అద్దం లెక్క మెరిసే బాత్రూమ్ కట్టినావు ఇంత మంచి బాత్రూమ్ విడిచిపెట్టి నీకు బయటకు దొరికి ఎట్లా అవుతుంది చెబోదులే నువ్వు ఆ బాత్రూమ్ మెరుతున్నా అద్దం లెక్క దాంట్లో కూర్చుంటే గబ్బాసన తల్లి ఏంది నీకు వాసన వస్తుందా దాంట్లో కూర్చుంటే బువ్వ తిన బుద్ధి అవుతుంది ఏంది అందులో కూర్చుంటే బోధిన బుద్ధి అవుతుందా అట్లయితే తినిపో పొద్దున్న లేచిన కాంచి నేను ఊరికేమన్నా రికా ఉంటారే ఒర్రేనే కొడతావు నేనన్నది వచ్చినవులే ఏమండి అయ్యిందా ఏమండి అయిపోయిందా అని 10 నిమిషాల 10 సార్లు కొడతావు అందుకనే ఇంట్లో కూర్చుండక బయటకు పోతా ప్రశాంతత కోసం అంతేనా గురువు గారు అవును నీ అంతే నువ్వు బయటికి ఎందుకు పోతావో నాకు తెలియదా అలుక్కు నీళ్ళు వేయబడుతుందని తప్పించుకొని పోతావు ఆకిలి చూస్తూనే మనం మక్క పేయడంత ఉన్నది దానికి అలుక్కు కింద నీళ్లు పోసి సాయపడమన్నట్టున్నది నీకు ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు చేతుల పైసలు ఉన్నప్పుడు చెప్తున్నావానే మొత్తం గచ్చు వరిపిద్దామన్నా అద్దు అంటివి అబ్బా గదేదో సినిమాలో సూర్య చెప్పలేదా మట్టుంటే పోరగాళ్ళు చెప్పని నడుపుతారు ఆకిట్లు అలుకు చల్లితే క్రీములు ఇంట్లోకి రావని రోజు యూట్యూబ్ పెట్టుకొని చూస్తావు కదా గమాత్రం కూడా తెలియదు నీకు అదేదో సినిమా కాదే 7th సెన్స్ అయితే కానీ నేను చేనులోకి పోవాలి చెప్పను బోకూర అండు నేను బువ్వకూర మా అంటా కానీ నువ్వు ముఖం కడుకొని తానం చేయి ఫస్ట్ సరే అది చెప్పను ముగ్గో వేసి చెప్పండి రా అవగా నీ ఇలా చేనులో ఏం పని ఉన్నది దామ చెట్లకు గుండీలు కొట్టానే ఒక్కనిగా పోతున్నావా ఇంకెవరన్నా తీసుకోవతున్నావా మీ సంపదన్న గారు అత్తా అన్నాడు చెప్పిన అయితే అని నువ్వెటు పోతున్నావే ఇవాళ నేను ఒక మల్లక్కలకు పత్తెర పోతున్నా వాళ్ళు మనకు బయలుచ్చిరు కదా పోతేవి కానీ పెండ తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిపో పెండ లేదు మనకు ఎట్లే ఉసం ఉన్నప్పుడేమో విట్నమ్ము అని తలుగుతుంది ఇప్పుడేమో పెండ అని చంపబడుతుంది అయితే కానీ ఓ బర్రె గుంకరావన్నా అని పెండకు పెండ పాలకు పాలు పట్టి అని ఉంటాయి పట్టి అని తలుపుకోవచ్చు మిగిలిన పెండతోటి నువ్వు పిడికలెత్తే నేను అమెజాన్లో పెట్టి అమ్ముతా అసలుకే లేదురా మొగడా అంటే కొసరు కొత్తిమీర నాకు అడిగిండట
నట్టల నారిగాడు. నట్టల నారిగాడు ఆడేవాడే. ఏదో రైమింగ్ మంచిగుందని వాడినా, ఆ బర్రె తీసుకొచ్చి మళ్ళీ ఎవరు పానానికి పెడతావు? చక్కగా చెప్పినట్టు పెండ తీసుకొచ్చి చేసిపో. ఇదే మన టాలెంట్ అర్థమైతే లేదు. అబ్బా పగటాళ్ళు అవుతుంది, సేనేం అవదాలకు వచ్చింది. ఇది ఇంకా జాలెడు పత్తలేడు కదా, ఒకటంత తినే తింటా, కొంత గోకినట్టు అవుతుంది. అబ్బా మన పని పాడుగానే ఎప్పుడు పగటల్లో కూడా చేనులోకి వచ్చేవారు. అబ్బా మొగోడు గీయాలగా రాత్రులు చేను గంటలో ఎవడన్నా గీయాలకైతే నువ్వు ఎప్పుడు వ్యవసాయం చేసేది? నేను సోపతి గారిని నయపాటికి వచ్చి ఎత్తి అదే వేటోడైతే కాలు చెప్పుకొని పండగ పోవునారా నువ్వు వచ్చేసరికి. ఏం చెప్పుకుంటావురా నా బాధ? ఒడవదాయే దంగదాయే 10 days వచ్చే వరకు ఈ టైం అయింది. రోజు ఎప్పుడో మబ్బులు వేసుకొస్తావు కాదురా, అయ్యలేదురా గీ టైం అయింది. నేను మబ్బులో 10 days ఖర్చుడు ఎన్నడో బంద్ చేసిండ్రా. ఏమైందిరా గంత ముక్కిరివా పడుతుంది? చెప్పుడు ఎందుకు తీరా చూపిత్తది. ఏమయ్యా ఎడిటరు గమ్మున్నట్టు సీనాట చూపి ఈయనకి. అయ్యో పెండ కింద కూడా ఎరగలేదేమో ఇయ్యాల. అబ్బా ఏరుగుడు కింద ఎరుగులే ఎరగలేదే ఎరగలేదే. అయ్యో కొద్దిగా ఎరుగు కొద్దిగా ఎరుగా. అయ్యో అబ్బా టుర్క కూర్రే మా తల్లి కదా మా అమ్మ కదా. అబ్బా మీ దండం పెడతానే గా టుర్క కూర్రే బాంచను గింత పెండకాడి తీసుకపోయి దాని ముఖం మీద కొడతానే, లేకపోతే అది ఇంట్లోకి కూడా రానియదే బాంచనే ప్లీజ్. అబ్బా మా తల్లి కదా మా అమ్మ కదా. ఏయ్ అట్లా మెడలు ఊపకు, మంచిగా ఉండనే ఉండదు. ఇలా నీకు నాకు లొల్లి అయినా మంచిదే, ఖచ్చితంగా పెండకాడి పట్టుకనే పోతాయేమనుకుంటాను. అటు వెనక కత్తానా చక్కగా నా దోషిట్లే పెట్టాలి, విన్నావా? ఏంది ఏమైంది కుడిదంతా గట్ల పోసుకున్నావు? మబ్బులు అనంగా పెండకు పోయినావు. నువ్వు ఇప్పుడు వస్తే నలకి ఎప్పుడు చల్లాలి, చెంటకి ఎప్పుడు పోవాలి? ఏమైంది సప్పుడు ఎత్తలేవు? పెండకాయలు పోతే బర్రెదన్నింది. ఆ ఉదయ బావ వచ్చి లేపిన వాళ్ళే లేచిన దెబ్బకు చక్కెర వచ్చేవాటనే. అయ్యో అయితే ఇప్పుడు పెండ తీసుకురాలేదా? ఏ తెచ్చిందే, లేకపోతే నువ్వు ఊకుంటావా అనే. సరే కానీ పోయి తానం చేయిపో, గబ్బు వాసన వస్తుంది. ఉడకబెట్టిన కందగడ్డ మొక్కపుది సుందల్క మొక్కపుది గింత దెబ్బ తలుగుతే ఎట్లుందని కూడా అడగలే. ఇంకా పెండ తెచ్చినావా అంటుంది. ఆ బర్రేదో దీన్ని దాన్ని నా అయిపోవు ఈడబాబు. నాకు అంత అవకాశం రాదు కానీ నువ్వు తానం చేయిపో. నేను మనసులో అనుకున్న దీనికి ఎట్ట తెలిసి పాడైంది. సరే పోతానది. ఓసిని బర్రెదాన్ని దాన్ని మబ్బులో కూడా బంద్ చేసినావురా పెండకు. నువ్వు మొత్తం వింటలేవురా, మధ్యలో వస్తాను. నువ్వు చెప్తలేవురా. అన్ని మూసుకొని చూడు. సరే చూపి. ఇట్లయితే లాభం లేదు, బర్రెల మంద కడుకోదామని ఫిక్స్ అయినరా. అట్లా మన కట్టపంట పోగా ఆకలితో ఉన్న బర్రెకు మంచి పచ్చిగడ్డి కనిపించినట్టు నాకు పెద్ద పెండగడ్డి కనిపించిండ్రా. అది అప్పుడే పెట్టినట్టు ఫ్రెష్ ఉన్నది, పొగలెళ్ళుకుంటా. అది పున్నమి వెన్నెల ఎట్లుందంటే దగదగ మెరుతుంది నా కంటికి. ఇక ఆలస్యం చేయొద్దని నా శుతిమెత్తని చేతులతోటి ఆ మెత్తటి పెండకాన్ని చెప్పన తట్టలేసుకొని వేడి చల్లారక ముందే మా ఇంటికి తీసుకపోతే మా ఇంటి తలుకు చల్లుతుందని చెప్పి ఇంటికి పట్టుకొచ్చిండ్రా నేను.
ఆకిలి మొత్తం నున్నగా అద్దములు ఊడిసి ఎప్పుడత్తడా మా ఇంటి ఆయన ఎదురు చూస్తున్న మా ఇంటిది నేను తెచ్చిన పెండను జప్ప నీళ్ళల్లో మొత్తం కలిపిందిరా చిక్కగా కలిపి జప్ప తెల్లారక ముందే మొత్తం జల్లాలన్న ఉద్దేశం కొద్దీ చల్లే జల్లింది మొత్తం రగరగ సూర్యుడు రాగానే ఆకిలి మొత్తం పచ్చగా అయిందిరా. తెలివి కల్లది కదా మా ఇంటిది. జప్పన కనుక్కొని చీపిరి పట్టి నన్ను పొట్టు కొట్టిందిరా. అంటే నువ్వు వేసుకొచ్చింది బర్రెది కాదారా? చిచి అయినా తట్టలేదంగా నీకు అలుకుదల్లంగా చెల్లకు ఆసన రాలేదారా? అంటే చలికాలం కదరా, మబ్బుల ముక్కు దెబ్బలు తీసింది, అందుకే ఆసన రాలే. అరే కన్నేం పోయింది, సోమవారం మబ్బుల కదా, ఆడెవడో ఆదివారం తలకాయ బొక్క అన్నట్టున్నారా మంచిగా మసాలా వేసి, వాసన 3 రోజుల దాకా పోలే.